ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తున్నాను. క్రైస్ట్ కౌంటెంట్ చర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక కార్యక్రమమును మీరు చూస్తూ దీవించబడుచున్నారని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ కడవరి దినాల్లో దేవుని వాక్యం మనకెంతో అవసరం. అపోస్తలుడైన పౌలు మీ హృదయములలో దేవుని యొక్క వాక్యమును సమృద్ధిగా నివసింపనీయుడి అనే వాక్యమును ఆధారం చేసుకొని దేవుని వాక్యం అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము నడిపిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని కీర్తనకారుడు చెప్పినట్లుగా ఈ కడవరి దినములలో దేవుని యొక్క వాక్యం మన హృదయములలో ఉంచుకున్నట్టు అది ఎంతో అవసరం. కనుక ఈ వాక్యమును విని హృదయములలో భద్రపరచుకొని ఆ చొప్పున జీవించాలని మనవి చేస్తున్నాం. ఈ సమయంలో దైవదాసులు దేవుని సందేశమును అందించారు. శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందేదాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఈ కార్యక్రమాలు మీకు ఎంతగానో దీవెనకరంగా ఉన్నాయని, ఈ వాక్య సందేశాల ద్వారా మీరు పురుకొల్పబడుతూ ఉజ్జీవింపబడుతున్నారని, ప్రభువు రాకడ కొరకు ఆసక్తితో ఎదురు చూస్తున్నారని మీ ద్వారా విని ఎంతగానో దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. ఇక్కడ ఒక కుటుంబము మనకు కనబడుతూ ఉంది. ఆ కుటుంబంలో 3 సభ్యులు ఉన్నారు. మార్తా, మరియా, అలాగే వారి సహోదరుడైన లాజరు. ఈ కుటుంబాన్ని యేసుక్రీస్తు వారు ఎంతగానో ప్రేమించేవారు. తరచుగా ఆ గృహానికి వెళ్ళి వారితో పాటు సహవాసం చేసి వారి ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ వారికి దీవెనకరంగా యేసు ప్రభు వారు ఉన్నారు. అయితే అకస్మాత్తుగా యేసుక్రీస్తు వారు మరి యొక్క ప్రాంతంలో ఉన్నప్పుడు ప్రభు వారికి ఈ అక్క చెల్లెండ్రిద్దరు కూడా ఒక కబురు పంపించారు. ఏంటంటే, ఇదిగో నీవు ప్రేమించువాడైన లాజరు రోగి అయి ఉన్నాడు అనే వర్తమానం. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే వారి సహోదరుడైన లాజరుకి ఒక అనారోగ్యం వచ్చింది. అతను రోగి అయి ఉన్నాడు. అతని స్వస్థత కొరకు యేసు ప్రభు వారికి కబురు పెట్టారు. యేసుక్రీస్తు వారు అతనికి అనారోగ్యం ఉన్నప్పుడు రాలేదు. చివరికి అతడు చనిపోయాడు. సమాధి చేయబడి 4 రోజులైంది. అప్పుడు యేసు ప్రభు వారు వచ్చి అతన్ని స్వస్థపరిచినట్లు ఈ కార్యాన్ని చూసి అనేక మంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లు ఈ సువార్తలో మనం చదువుతున్నాం. అయితే ప్రియులారా, ఈ అంశంలో నుంచి మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు లాజరుని తన కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించాడు. లాజరుని ప్రభువు వారు ఎంతగా ప్రేమించినప్పటికీ, అలాగే లాజరు ప్రభువుని ఎంతగా ప్రేమించినప్పటికీ, అలాగే యేసుక్రీస్తు వారి యొక్క స్నేహితుడైన లాజరు అని లాజరు పిలువబడుతున్నప్పటికీ, యేసు ప్రేమించిన లాజరుకు కూడా అనారోగ్యం వచ్చింది. ప్రియులారా, చాలాసార్లు మన జీవితాల్లో ఇదిగో నేను భక్తి కలిగి ఉన్నాను, దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను, దేవుడు నన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు, నేను ప్రార్థనా పరుణ్ణి, నేను భక్తి పరుణ్ణి, ప్రతి ఆదివారం తప్పనిసరిగా దేవుని మందిరానికి వెళతాను, అలాగే వారానికి ఒకసారి ఉపవాసం ఉంటాను, అలాగే నా కానుకలను దేవునికి సమర్పిస్తాను, దేవుని సేవ కొరకు నేను ప్రయాసపడతాను. అటువంటి నాకు కూడా ఇటువంటి అనారోగ్యం వచ్చిందా, ఇటువంటి బాధ కలిగిందా, ఇటువంటి శోధన కలిగిందా, ఇన్ని సమస్యలు నా మీదకి వచ్చాయా అని కొన్నిసార్లు చాలామంది వారు సంశయిస్తూ, చాలామంది అనేకమైన ప్రశ్నలు వారి మనస్సులలో కలిగి ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ అటువంటి ప్రశ్న నీ జీవితంలో కలిగి ఉండినట్లయితే, ఇక్కడ మనం చదివినట్లు ప్రియులారా, యేసుక్రీస్తు వారు లాజరును ప్రేమించినప్పటికీ లాజరుకి అనారోగ్యం వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నా, మనము దేవుని ప్రేమిస్తూ ఉన్నా, ఆయా సమయాల్లో మనకు అనారోగ్యాలు అనేవి, శోధనలు అనేవి, సమస్యలు అనేవి, ఇరుకులు ఇబ్బందులు అనేవి, కష్ట నష్టాలు అనేవి కొన్నిసార్లు మనకు కలుగుతాయి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మనం చదువుతున్నాము. మనుషులకు సాధారణముగా కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. ప్రియులారా, అనారోగ్యము రావడము, బాధలు కలగడము, శ్రమలు కలగడము అది ఒక విచిత్రమైన విషయమేమి కాదు, అది వింతైన విషయమేమి కాదు.
మనము మనుషులము గనుక తప్పనిసరిగా మనకి బాధలు కలుగుతాయి. యేసు ప్రభువు మనల్ని ప్రేమించినంత మాత్రమున, యేసుక్రీస్తు వారిని మనము ప్రేమించినంత మాత్రమున బాధలు కలుగువు అని దేవుని యొక్క వాక్యం మనకేమీ బోధించటం లేదు. పిల్లలు, ఈ కుటుంబం చూస్తే యేసు ప్రభువుని ఎంతగానో ప్రేమించారు. అందుకే తరచుగా యేసు ప్రభువుని ఆహ్వానించేవారు. యేసుక్రీస్తు కూడా వారి గృహానికి వెళ్ళాడు. అయినప్పటికీ ఆ కుటుంబంలో విషాదము చోటు చేసుకుంది. చివరికి ఆ లాజరు చనిపోవడం కూడా జరిగింది. పిల్లరా, అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం భక్తి పరులుగా ఉన్నా, ప్రార్థనా పరులుగా ఉన్నా, దేవునిలో మనం ఎంత ఎదిగిన వారమైనా యథార్థముగా, భక్తిగా, న్యాయముగా మనం జీవించినప్పటికీ, నీతిగా, నిజాయితీగా మనం బ్రతుకుతున్నప్పటికీ, సంఘములో ఒక మంచి సాధనాలుగా మనము వాడబడుతున్నప్పటికీ, ఒకవేళ దేవుని పరిచర్య కూడా మనం చేస్తున్నప్పటికీ మన జీవితంలో శోధనలు వస్తాయన్న సంగతి, ఈ సత్యాన్ని మనం ఏమాత్రం విస్మరించకుండా దాన్ని 100కి 100 మనం గమనించాలి. అవును, దేవుణ్ణి ప్రేమించిన వారికి కూడా బాధలు కలుగుతాయి. అవును, భక్తులకు కూడా శ్రమలు కలుగుతాయి. అవును, ప్రార్థనా పరులకు కూడా బాధలు, శ్రమలు, శోధనలు కలుగుతాయన్న సంగతి మనం గమనించాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ఒకరోజు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వారు ప్రయాణిస్తూ ఉండగా అకస్మాత్తుగా యేసు ప్రభు ఉన్న దోణి మీదకి పెద్ద తుఫాను వచ్చింది. ఒకవేళ మనకు డౌట్ రావచ్చు, యేసుక్రీస్తు వారు ఆ దోణిలో ప్రయాణిస్తున్నారు కనుక ఆ యేసుక్రీస్తు వారు ప్రయాణించిన దోణి మీదకి తుఫాను రావడం ఏంటి అని. ప్రియులారా, మనం గమనించాలి, యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఉన్న, యేసుక్రీస్తు వారిని మనం విశ్వసించిన ఆయా సమయాల్లో శోధనలైన తుఫాను మన మీదకి వస్తుంది, సమస్యలైన తుఫాను మన మీదకి వస్తుంది. ఇది సర్వసాధారణమని గమనించాలి. కానీ విచిత్రం ఏంటంటే, ఆ యొక్క దోణి మీదకి తుఫాను వచ్చిన యేసుక్రీస్తు వారు ఆ దోణిలో ఉన్నారు కనుక ఆ తుఫానును యేసుక్రీస్తు వారు సద్దుమనిపారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకరిని జీవితంలో యేసు ప్రభుని నమ్ముకున్నాను కదా, యేసు ప్రభుని విశ్వసించాను కదా, నేను రక్షణ పొందాను కదా, బాప్తిజం పొందాను కదా, గుడికి వెళ్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, నాకు కూడా ఏంటి శ్రమలు అంటే, ప్రియ సహోదరి, సహోదరుడా, శుభవార్త ఏంటంటే శోధనలు, సమస్యలు అందరికీ వస్తాయి. కానీ యేసుక్రీస్తు వారు నీతో ఉన్నారు కనుక, ఆయన నీలో ఉన్నారు కనుక ఆ శోధన నుండి ప్రభు ఆయన తప్పించగలడు. ప్రియ సహోదరి, సహోదరుడా, బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే మనం అనేక మంది భక్తులను మనం గమనిస్తున్నాం. వారు కూడా శ్రమల పాలయ్యారు. యోబు గ్రంథాన్ని మనం బాగా పరిశీలిస్తే యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యోబు యథార్థంగా జీవించాడు. అంత మాత్రమే కాదు, సాక్షాత్తు దేవుడే యోబు గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడని. అంత దేవుని యందు భయభక్తులు కలిగిన వాని జీవితంలో కూడా భయంకరమైన శ్రమలు వచ్చాయి. పిల్లారా, అతని యొక్క బిడ్డలు అనగా 7 కుమారులు, 3 కుమార్తెలు ఒకే రోజు మరణించడం జరిగింది. ఎంత విషాదకరమైన సంఘటన. పిల్లరా, నీకు మాత్రమే కాదు శోధన, యోబు లాంటి భక్తులకు కూడా శోధనలు వచ్చాయి. ఒకే రోజు 7 కొడుకులు, 3 కుమార్తెలు అనగా 10 మంది పిల్లలు ఒకే రోజు చనిపోవడం అంటే అది ఎంత విషాదముతో కూడుకున్నది, ఎంత దుఃఖాన్ని అది కలిగిస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. అంత మాత్రమే కాదు, తన ఆస్తి అంతా అతడు కోల్పోయాడు. చెప్పాలంటే అతడు తూర్పు భాగం అంతటిలో కూడా అతడు ధనవంతుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అంత ధనమును, అంత ఆస్తిని అతడు కోల్పోయాడు. తన పశు సంపదను కోల్పోయాడు, ఆస్తిపాస్తులన్నింటినీ కోల్పోయాడు. చివరికి తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. తల మొదలుకున్న అరికాలు వరకు బాధకరమైన కురుపులు కలిగినప్పుడు ప్రియులారా, తాను గోక్కొనడానికి కూడా వీలు లేకుండా ఒక చిల్ల పెంకు తీసుకుని తన శరీరమును అతడు గోక్కుంటూ దాన్ని బట్టి సేద తీరేవాడు. ఎంత ఘోరమైన పరిస్థితితో ఒకసారి మనం ఆలోచన చేయాలి. అంత మాత్రమే కదా, తన భార్య వచ్చి అంటుంది, ఇంకా దేవుడు దేవుడు అంటావేంటి, దేవుని దూషించి నీవు కూడా మరణము కమ్మంటుంది. ఇతడు అనారోగ్యంతో ఉన్నాడు, భయంకర బాధలో ఉన్నాడు. ఆదరించడానికి బదులు భార్య వచ్చి దూషిస్తూ, ఇదిగో నీవు నాకు అవసరం లేదంటుంది. ప్రియులారా, ఎంత దేవుని యందు భయభక్తులు కలిగిన ఈ యోబు జీవితంలో శ్రమలు ఒకసారి ఆలోచన చేయండి. ప్రియులారా, శ్రమలు, శోధనలు నీకు మాత్రమే కాదు, యోబుతో నీ జీవితాన్ని పరిశీలన చేసుకుంటే అసలు యోబుతో నీ జీవితాన్ని పోల్చుకున్నట్లయితే నీ శ్రమలు అసలు శ్రమలు కానే కావని గుర్తించాలి. ప్రియులారా, అంత మాత్రమే కాదు, యోబు గ్రంథము 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అతని సోదర జనము దూరం అయిపోయారు, అతని పరిచయస్తులు అనగా నెలవరులు అతనికి అన్యులైపోయారు, బంధువులు అతని యొద్దకు రావడం మానేశారు. అవును, ఆస్తి ఉన్నప్పుడు వచ్చేవారు, ఇప్పుడు ఆస్తి అంతా పోయింది కదా, బంధువులు రావడం మానేశారు. ప్రాణ స్నేహితులేమో అతన్ని మరిచిపోయారని మనం అక్కడ చదువుతున్నాం. అతని పనివారు కూడా అతను అన్యునిగా ఎంచి అతడు వారిని పిలిచినప్పుడు వారు పలకకుండా ఉన్నారు. 17వ వచనంలో 19వ అధ్యాయం 17వ వచనం అంటాడు, నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు అనగా
నా తోడబుట్టిన వారికి నా వాసన అసహ్యం అంటాడు. చివరికి చిన్నపిల్లలు కూడా చూసి నన్ను అసహించుకుంటున్నారు. నా ప్రాణ స్నేహితులకు నేను అసహ్యుడినైతుని, నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇదిగో నా ఎముకలు నా చర్మంతో నా మాంసంతో అంటుకొని ఉన్నాయి, దంతముల అస్థి చర్మం మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది అని తాను తన పరిస్థితిని వర్ణిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యోబు ఎంత భయభక్తులు కలిగిన వాడైనప్పటికీ యోబు జీవితంలో కూడా శ్రమలు కలిగాయి. అయినప్పటికీ యోబు చెప్తున్నాడు, ఇదిగో యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ప్రియులారా, కేవలం అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు మాత్రమే కాదు, అన్ని సమస్తాన్ని కోల్పోయినప్పుడు కూడా యోబు దేవుని స్తుతించాడు. మరి నీ శ్రమలలో నీ భక్తి జీవితం ఎలాగుంది? అన్ని ఉన్నప్పుడు దేవుని స్తుతించడం కా, ఏమి లేనప్పుడు కూడా యోబులాగా దేవుని స్తుతించాలి. ప్రియులారా, దావీదు గురించి ఆలోచన చేసినట్లయితే దావీదు గురించి మనకు తెలిసిందల్లా ఏంటంటే ఆయన గొప్ప మహారాజు, ఇశ్రాయేలుకు రాజుగా అతడు అభిషేకించబడ్డాడని. కానీ తన జీవితంలో మరి ఒక కోణంలో మనం చూసినట్లయితే దావీదు ఎన్నో శ్రమలు అతడు పాలయ్యాడు. తన సొంత మామ అతను అనేక సార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు. శత్రువులు అనేక మందిని అతను ఎదుర్కొనవలసి వచ్చింది. అంత మాత్రమే కాదు ప్రియారా, తన యొక్క సొంత కుమారుడే అతనిని అరణ్యంలోనికి తరిమి వేసిన పరిస్థితి, గుహల్లో తన తలదాచుకుని ఒంటరి బ్రతకవలసిన పరిస్థితి దావీదు ఎదుర్కొన్నాడు. నిజానికి దావీదు గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడు, దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు కాబట్టే ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి దేవుడు దావీదుని ఏర్పరచుకున్నాడు. దేవునికి అంత ఇష్టమైన దావీదుకు కూడా దేవుడు ఎంతగానో ప్రేమించే దావీదు కూడా అనేకమైన శ్రమలు అతని జీవితంలో అతడు ఎదుర్కొనవలసి వచ్చింది. ప్రియులారా, ఇంకా పాత నిబంధన గ్రంథంలో మనం చదివినట్లయితే దానియేలు అనే మహాభక్తుడు ఉన్నాడు. దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఏ మాత్రము కూడా తన్ను తాను అపవిత్రపరచుకొనకుండా, ఏ దేనిని బట్టి కూడా అపవిత్రపరచుకొనకుండా ఈ లోకంలో చాలా పరిశుద్ధంగా అతడు జీవించాడు. అయినప్పటికీ అతని మీద నిందలు మోపారు, నిందలు అనుభవించవలసి వచ్చింది. చివరకు సింహముల బోనుకు కూడా వెళ్ళవలసి వచ్చింది. ప్రియులారా, షడ్రకు మేషకు అబ్దెనగోలు కూడా వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారే, కానీ వారు అగ్నిగుండమునకు వెళ్ళవలసి వచ్చింది. అంతెందుకు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన తండ్రి అయిన దేవునికి అతడు ప్రియమైన కుమారుడు. అందుకే అతడు యేసుక్రీస్తు వారు బాప్తిసం పొంది బయటకు వస్తున్నప్పుడు పరలోకములో నుండి ఒక స్వరం వినబడింది. పరిశుద్ధాత్మ పావురపు ఆకారం మీద ఆయన మీదకి వచ్చి పరలోకము నుండి వినబడిన స్వరం ఏంటంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవునికి ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తు వారు, మరి ఆ ప్రియమైన కుమారుడు కూడా శ్రమలు అనుభవించాడు, శోధనలు అనుభవించాడు. ఆయన కూడా శ్రమ పెట్టబడ్డాడు, హింసించబడ్డాడు, దూషించబడ్డాడు, ద్వేషించబడ్డాడు. ఆయనను కొరడాలతో కొట్టారు, కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టారు, ప్రక్కలో బల్లెముతో పొడిచారు. ప్రియులారా, ఇవన్నీ కూడా ఆయన అనుభవించి ఉన్నాడు. అయితే ఒక సంగతి మనం గమనించాలి, మన మేలు కొరకు, మన రక్షణ కొరకు తండ్రి అయిన దేవునికి ప్రియ కుమారుడని యేసుక్రీస్తు వారు గాయముల పాలయ్యారు. ఇదిగో అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని యెషయా గ్రంథం 53:10 మనం చదువుతున్నాం. ప్రియులారా, ప్రియమైన కుమారుడు నలుగగొట్టబడ్డాడు, ప్రియమైన కుమారుడు గాయపరచబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు మాత్రమే కాదు ఈ శోధన, నీకు మాత్రమే కాదు ఈ సమస్య, నీకు మాత్రమే కాదు ఈ వ్యాధి బలహీనత, అనేక మంది భక్తులకు కూడా ఈ శ్రమలు సంభవించినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అంత మాత్రమే కదా, అపోస్తలుడైన పౌలుని దేవుడు ఏర్పరచుకున్నాడు. పౌలు కూడా తన జీవితంలో ఎన్నోసార్లు ఇదిగో నేను కన్నీళ్లు విడిచాను అంటాడు, ఎన్నోసార్లు నేను ప్రాణాపాయంలో ఉన్నానంటాడు, ఎన్నోసార్లు ఇదిగో నేను బ్రతుకుతానన్న నమ్మకం లేకుండా ఇదిగో నేను సముద్రంలో మునిగిపోవలసిన పరిస్థితి వచ్చేసింది, నేను దిగంబరిగా ఉండవలసి వచ్చింది, ఉపవాసాలు ఉండవలసి వచ్చింది, జాగరణాలు చేయవలసి వచ్చింది, భయంకరమైన శ్రమ వేదన కలిగింది. ఇదిగో పలానా పట్టణానికి వెళ్ళబోతున్నాను, అక్కడ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నాయి అని చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువును నమ్మినంత మాత్రాన, ప్రభువును విశ్వసించినంత మాత్రాన మన జీవితంలో శోధనలు, శ్రమలు, కష్టాలు, నష్టాలు కలుగువని కాదు. అయితే వాటిని మనం ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తున్నాం, ఏ విధంగా వాటిని మనం అంగీకరిస్తున్నాం, ఈ శ్రమలలో కూడా మన ఆలోచన విధానం ఎలాగ ఉంది, ఈ శ్రమలలో మన భక్తిని కోల్పోతున్నామా, ఈ శ్రమలలో ప్రార్థనా జీవితాన్ని కోల్పోతున్నామా, ఈ శ్రమలలో ప్రభు మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోతున్నామా, దేవుణ్ణి ప్రశ్నించే స్థితిలో మనం ఉంటున్నామా? ప్రభువా, నేను భక్తి కలిగిన వాడను, నేను ప్రార్థన పరుడను, నేను నీ యందు భయభక్తులు కలిగిన వాడు, నాకెందుకు ప్రభు ఈ శ్రమ అని దేవుని ప్రశ్నిస్తున్నామా? ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే ఎందుకు దేవుని భక్తులకు శ్రమలు వస్తాయంటే కొన్ని విషయాలు మనం చేయాలి. మొదటిగా, కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలు, బాధలు, కష్టాలు అనేవి దేవుని మహిమ కొరకు వస్తాయని మనం గమనించాలి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఇంతకుముందు మనం చదివినట్లు ప్రియులారా, అతనికి
అతనికి భయంకరమైన అనారోగ్యం వచ్చి చావడానికి సిద్ధముగా ఉన్న పరిస్థితిలో యేసుక్రీస్తు వారికి మరియ మార్తలు కబురు పెట్టారు. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట మనము చదవగలము. ప్రభువు ఈ విధంగా చెప్తున్నాడు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ప్రియులారా, లాజరును యేసు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, అయినప్పటికీ అతనికి అనారోగ్యం వచ్చింది. అయితే ప్రభు చెప్పిన మాట, ఈ వ్యాధి మరణం కొరకు కాదు, ఈ వ్యాధి దేవుని మహిమ కొరకు. పిల్లల తర్వాత మనకు తెలుసు, లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 4 రోజులు సమాధిలో అతన్ని పెట్టారు. భయంకరమైన దుర్వాసన వస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి అతనిని బ్రతికించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఇదిగో చనిపోయిన లాజరును యేసయ్య బ్రతికించాడు అని ప్రజలందరూ కూడా దేవుణ్ణి మహిమపరిచారు. ఒకవేళ అతనికి అనారోగ్యం ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారు వచ్చి బాగు చేస్తే ఈ అనారోగ్యం ఎవరైనా బాగు చేసేస్తారని అని ఉండొచ్చు ప్రజలు. చనిపోయి సమాధి చేయబడిన వ్యక్తిని బ్రతికించడం ద్వారా ఇదిగో యేసుక్రీస్తు వారు పునరుత్థానమును కలిగించగలడు, ఆయన శక్తి కలిగిన దేవుడని ప్రజలందరూ కూడా విశ్వసించారు. దేవుని నామానికి మహిమ కలిగింది. పిల్లారా, మనకు కొన్ని వ్యాధులు, బలహీనతలు, సమస్యలు కలిగినప్పుడు దాని వలన దేవునికి మహిమ కలిగితే, దాని వలన ప్రజలు దేవుని శక్తిని తెలుసుకోగలిగితే అంతకన్నా మనకి ఇంకేమి కావాలి అని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు, యేసుక్రీస్తు వారు ఒకరోజు ఒక పెళ్లికి హాజరయ్యారు. అకస్మాత్తుగా ఆ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది. అందరూ కలవరపడుతున్నారు. ముఖ్యంగా పెండ్లి యజమాని బాధపడుతున్నాడు. అయ్యో, ఎంతో మంది నేను ఆహ్వానించాను, అయ్యో ద్రాక్షారసం అయిపోయింది. ఎలాగంటే యేసుక్రీస్తు వారు నీటిని ద్రాక్షారసంగా చేసి అక్కడ గొప్ప అద్భుతం చేశాడు. అక్కడ మనము చదివినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, నీరు ద్రాక్షారసంగా మార్చబడిన తరువాత దేవుని నామం అక్కడ మహిమపరచబడింది. గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసం ఉంచారు. దేవుని మహిమ, దేవుని శక్తి, దేవుని గొప్పతనం ప్రజలకు తెలియాలి అంటే ప్రియులారా, కొన్నిసార్లు మనకు కలిగిన లోటు, మనకు కలిగిన శ్రమ, మనకు కలిగిన బలహీనతలో దేవుడు మనకి సహాయం చేయటం ద్వారా ప్రజలందరికీ దేవుని మహిమ తెలుస్తూ ఉంది. ప్రియులారా, యోహాను సువార్తలోనే 9వ అధ్యాయంలో మనం చదివితే ఒక గుడ్డివాడు అక్కడ ఉన్నాడు. ఆ గుడ్డివాని గురించి శిష్యులు ప్రభుని అడుగుతున్న, ప్రభువా, ఇతడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఎవరు? వీడి కన్నవాడ ఎవరు పాపం చేశారంటే ప్రభు ప్రియులారా ఎంత అద్భుతంగా వారికి సమాధానం ఇచ్చాడో చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వచనంలో, యేసు వీడైనను వీని కన్నవాడైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. తర్వాత గుడ్డివాడు బాగయ్యాడు, అతడు స్వస్థత పొందుకున్నాడు. అతను బట్టి అనేక మంది ప్రభువుని విశ్వసించారు. అతను పట్టణం నుండికి వెళ్ళి యేసయ్యను గురించి ప్రకటించాడు. అనేక మంది ప్రభు మీద విశ్వాసం ఉంచారు. పిల్లారా, అతని యొక్క గుడ్డితనము అతనిని హీనపరచడానికి కాదు కానీ దేవుణ్ణి మహిమపరచడానికే. ఆ యొక్క గుడ్డివాడు స్వస్థత పొందడము ప్రజలు చూసి దేవుని మహిమను కొనియాడారు. పిల్లారా, కొన్నిసార్లు ఎందుకు ఈ శ్రమలు, బాధలంటే దేవుని మహిమ కొరకని మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, దేవుడు ఎవరో ప్రజలు తెలుసుకోవాలంటే మన జీవితంలో దేవుడు శ్రమలను అనుమతిస్తూ ఉంటాడు. మనము గమనించినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 10వ వచనంలో, లాజరు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అక్కడ మనం గమనించినట్టు ఈ విధంగా వ్రాయబడింది. పిల్లారా, కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చని అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. పిల్లారా, యేసుక్రీస్తు ఎవరో ప్రజలకు తెలియాలి అంటే ఇక్కడ లాజరు, చనిపోయిన లాజరు తిరిగి బ్రతకాలి, తిరిగి లేవాలి. లాజరు ఎప్పుడైతే తిరిగి లేచాడో, ప్రభు అతన్ని బ్రతికించాడో, ప్రజలందరూ కూడా ముఖ్యంగా యూదులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. మరి ప్రజలు యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలంటే కొన్నిసార్లు మన ద్వారా, మనకు కలిగిన శ్రమ శోధన ద్వారా ప్రజలకు దేవుడు ఎవరో తెలుస్తుంది. ప్రియులారా, కానా విందులో, పెళ్లిలో కూడా యేసు నీటిని ద్రాక్షారసంగా మార్చినప్పుడు శిష్యులు ఆయన విశ్వాసం ఉంచడం జరిగింది. దానియేలు విషయంలో, షడ్రక్ మేషక్ అబ్దెనగోల విషయంలో కూడా అదే విధంగా జరిగింది. ఒకవేళ మనం అడగొచ్చు, దానియేలు భయభక్తులు కలిగిన వాడైతే, దేవుడు శక్తి కలిగిన వాడైతే దానియేలు సింహాల బోన్లోకి వెళ్లకుండా ఆపొచ్చు కదా అని. ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు మనలను కష్టాలు రాకుండా ఆయన ఆపడు కానీ ఆ శోధన శ్రమలను దేవుడు మనలోనికి, మన జీవితంలోనికి రావడానికి అనుమతిస్తూనే దేవుడు ఎంత
ఎంత గొప్పవాడో ప్రజలకు తెలియజేస్తాడు. ఎప్పుడైతే అగ్నిగుండములో షడ్రకు మేషకు అబేద్నెగోలు వేయబడ్డారో వారు కాలిపోలేదు. అది రాజు చూసి, ఇదిగో ఇప్పటి నుంచి షద్రకు మేషకు అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు, ఆయనే పూజార్హుడని ప్రజలందరికీ చాటింపు వేశాడు. అంతవరకు నెబుకద్నెజరు నేనే దేవుడిని అన్నట్టు ఇదిగో ఒక విగ్రహాన్ని చేయించి నన్ను మొక్కండి అని చెప్పాడు. ఎప్పుడైతే షద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండములోనికి వెళ్ళి వారు సజీవులుగా తిరిగి వచ్చారో దేవుని యొక్క శక్తి నెబుకద్నెజరు రాజు కూడా తెలుసుకొని ఉన్నాడు. ప్రియులారా, కొన్నిసార్లు మనం అగ్నిగుండములోనికి వెళ్ళడం దేవుని చిత్తమైతే తద్వారా ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచితే అంతకన్నా మనకి ఇంకేమి కావాలి. కొన్నిసార్లు మన జీవితంలో అగ్నిగుండమును దేవుడు అనుమతిస్తాడు. కొన్నిసార్లు దానియేలు వలె కొన్నిసార్లు సింహముల బోనును మన జీవితంలో ఆయన అనుమతించవచ్చు. ప్రియులారా, దానియేలు ఎప్పుడైతే సింహముల బోనులోనికి వెళ్ళాడో దేవుడు అతను రక్షించిన తర్వాత రాజు అంటాడు, ఇదిగో నీ దేవుడే నిన్ను రక్షించాడు, దానియేలు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అని ప్రజలందరి ఎదుట సాక్ష్యం ఇచ్చాడు. ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలు, శోధనలు, అగ్నిగుండములు, మన జీవితంలో సింహముల బోనులు, కొన్నిసార్లు మన జీవితంలో లోటు, కొరత దేవుని మహిమ కొరకు ప్రజలందరూ ఆ కార్యం ద్వారా దేవుని తెలుసుకోగలిగితే అంతకన్నా ఇంకేమి కావాలి. అంత మాత్రమే కాదు ప్రియులారా, కొన్నిసార్లు మనల్ని హెచ్చించుటకు దేవుడు కొన్నిసార్లు శ్రమలను మన జీవితంలో అనుమతిస్తాడు. లాజరు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రజలు యేసును మాత్రమే కాదు చనిపోయి తిరిగి లేచిన లాజరును కూడా చూడడానికి వచ్చారు. అంటే లాజరు ఒక సెలబ్రిటీ లాగా అయిపోయాడు. లాజరు గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. లాజరు కూడా పేరు వచ్చింది. ప్రియులారా, కొన్నిసార్లు మనల్ని హెచ్చించు నిమిత్తము కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు. ప్రియులారా, కొన్నిసార్లు ఎందుకు ఈ పరీక్షలు మనం అనుకుంటాం. ఒక కలెక్టర్ ఆఫీసులో మనం గమనించినట్లయితే కలెక్టర్ ఎక్కువ పరీక్షలు రాస్తాడా, అక్కడ పనిచేసే ప్యూన్ ఎక్కువ పరీక్షలు రాసి ఉంటాడని ఆలోచిస్తే కలెక్టర్ గారే ఎక్కువ పరీక్షలు రాసి ఉంటారు. ఎక్కువ పరీక్షలు అతడు రాసి ఉన్నాడు కనుక అతడు కలెక్టర్ అయ్యాడు. అలాగే మన జీవితంలో కొన్నిసార్లు ఎందుకు పరీక్షలు, ఎందుకు శోధనలు అంటామో, కొన్నిసార్లు ఆ పరీక్షల వలన మనకు హెచ్చింపు కలుగుతుంది, ఆ పరీక్షల వలన ఒక ఉన్నతమైన స్థితి కలుగుతుంది అని మనము గమనించాలి. ప్రియులారా, యోసేపు గ్రోతులో తోసివేయబడ్డాడు. అదే అతనికి పరీక్ష. కానీ ఆ పరీక్ష వలన అతను ఒక దేశానికి ప్రధానమంత్రి, ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడం జరిగింది. ప్రియులారా, ఇంకా ఎందుకు ఈ పరీక్షలు అంటే మన మేలు కొరకే. రోమిలకు రాసిన పత్రిక 8:28 చదువుతున్నాము, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటగా జరుగుచున్నవి అని మనం ఎరగాలి. ప్రియులారా, యోసేపు జీవితంలో అతడు సొంత అన్యాయుల చేత గోతులో త్రోసివేయబడ్డాడు. గోతులో తోసివేయబడ్డం మంచిది. ఎందుకనగా అక్కడ వర్తకులు వచ్చి యోసేపును తీసుకువెళ్ళి ఐగుప్తు దేశానికి తీసుకువెళ్ళారు. చివరికి ఐగుప్తు దేశానికి అతడు గొప్ప నాయకుడైపోయాడు యోసేపు. కొన్నిసార్లు మనం గోతులో తోసివేయబడ్డం మంచిది. ఒకవేళ నీవు అన్యాయముగా తిరస్కరించబడ్డావా, అన్యాయముగా నీవు దూషించబడుతున్నావా, నీ ప్రమేయం లేకుండా బాధల్లో నీవు ఉన్నావా, దిగులు చెందవద్దు, బాధపడవద్దు. ఇది నీ మేలు కొరకే అని నువ్వు గమనిస్తే దేవుడు నీ జీవితంలో ఘనకార్యాలు ఆయన చేయబోతూ ఉన్నాడు. పిల్లరా, అంత మాత్రమే కొన్నిసార్లు ఆయన త్రోవలో మనము నడుచుట కొరకు, ఆయన వాక్యమును అనుసరించి నడుచుకుంటు కొరకు కొన్నిసార్లు దేవుడు మనం శిక్షిస్తాడు. 119 కీర్తనలో చదువుతున్నాము, ఇదిగో శ్రమ కలుగుకు మునుపు నేను త్రోవ విడిచి నడిచితని, ఇదిగో ఇప్పుడు దేవుని వాక్యమును అనుసరించి నేను నడుచుకొనిచున్నాను. కొన్నిసార్లు మనం దారి తప్పినప్పుడు, కొన్నిసార్లు దేవుని వాక్యానికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఆయన శిక్షిస్తాడు. తండ్రిగా శిక్షించే అధికారం ఆయనకు ఉంది. శిక్షించడం కొన్నిసార్లు మన మేలు కొరకే అని గమనించాలి. అంత మాత్రమే కాదు పిల్లలు, కొన్నిసార్లు మన సమస్యలు శోధనలు కలిగినప్పుడు ఇతరులను మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం. ఒకవేళ మనకి జ్వరం వచ్చింది, ఒకవేళ మనకు ఒక అనారోగ్యం వచ్చింది అనుకోండి, జ్వరముతో బాధపడేవారు ఎలా ఉంటారో మనకు అర్థం అవుతుంది. అలాగే మనం కొన్నిసార్లు మన ఆప్తులను కోల్పోయామనుకోండి, ఆప్తులను కోల్పోయిన వారి యొక్క బాధ ఏంటో మనకు అర్థమవుతుంది. అందుకే ఇతరులను మనం సరిగా అర్థం చేసుకున్నట్టు కొరకు కొన్నిసార్లు దేవుడు మనకు ఈ శ్రమ, శోధన, ఎడబాటు, కష్టములు, సమస్యలు ఒకవేళ దేవుడు అనుమతించి ఉండొచ్చు పిల్లారా. అంత మాత్రమే కాదు పిల్లారా, మనకు సహనము నేర్పుట కొరకు కొన్నిసార్లు దేవుడు వీటిని అనుమతిస్తాడు. దేవుని పిల్లలుగా మనం సహనము కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ రాసిన 4వ అంటాడు, మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి అని. మరి సహనం ఎలాగొస్తుంది పిల్లల? సహనం అనేది మనం శ్రమలలోనే, పరీక్షల్లోనే, శోధనలోనే మనం నేర్చుకుంటూ ఉంటాం. ఒకరోజు ఒక సహోదరుడు, ఒక విశ్వాసి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడట. పాస్టర్ గారు, నాకు సహనం కావాలి, సహనం ఉండట్లేదంటే పాస్టర్ గారు వెంటనే అతని తల మీద చేయి వేసి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఈ రోజు నుంచి అతనికి ఎక్కువ శ్రమలు కలగాలి, ఈ రోజు నుంచి అతనికి ఎక్కువ బాధలు కలగాలి,
ఈ రోజు నుంచి ఎక్కువ కష్ట నష్టాలు కలగాలంటే అతడు ఆశ్చర్యపోయాడు. పాస్టర్ గారు ఏంటంటే ఎలా ప్రార్థన చేస్తున్నారంటే, నీకు సహనము కావాలంటే మరి నీకు పరీక్షలు కలగాలి కదా, నీకు శ్రమలు కలగాలి కదా, నీకు కష్టాలు కలగాలి కదా, అప్పుడే ఈ సహనం అనే ఒక దివ్యమైన అద్భుతమైన గుణాన్ని నీవు అలవర్చుకొనగలవు అని పాస్టర్ గారు అతను చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం పిల్లారా. మరి ఇటువంటి శ్రమలు కలిగినప్పుడు నీవు నిరాశపడవద్దు, నువ్వు నిస్పృహ చెందవద్దు. భక్తులకు కూడా శ్రమలు వచ్చాయి. మరి శ్రమలలో నీవు నిరాశపడకుండా, దేవునితో వాదించకుండా, బైబిల్ చెప్తుంది యెషయా 45:9 మంటి పెంకులలో ఒకటై ఉండి తను సృజించిన వానితో వాదించువానికి శ్రమ. నీకు శ్రమ కలిగినప్పుడు దేవునితో వాదించవద్దు. దేవుడు ఎందుకు ఇలాగూ చేశాడని అనవద్దు, దేవుడు నాకు అన్యాయం చేశాడని అనవద్దు. బైబిల్ చెప్తా ఉంది దేవుడు అన్యాయము చేయటం అసంభవం. ఒకవేళ ఇది నీకు అన్యాయం అని అనిపించవచ్చు, కానీ కీడు వెనుక దేవుడు ఒక మేలును దాచి ఉంచాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ప్రతి సహోదరుని రాష్ట్రపడవద్దు, దేవుని విడిచిపెట్టేయవద్దు. ఈ క్షణం కాకపోతే మరో క్షణం దేవుడు అద్భుతాలు చేస్తాడు. చూడండి, దానియేలు, షడ్రక్, మేషక్, అబ్దెనగోలు గమనిస్తే, నేను సింహాల బోన్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, అగ్నిగుండములోనికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మమ్మను దేవుడు ఆఖరి క్షణంలోనైనా ఆయన రక్షిస్తాడు. అంతం వరకు వారు నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకమే వారు రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. నీ శ్రమలో దేవుని మీద సనగవద్దు, నీ శ్రమలో దేవుణ్ణి దూషించవద్దు. నీ శ్రమలో కూడా యోబు వలె దేవుని స్తుతించు. పౌలు, శీలలు వారి చెరసాల్లో ఉన్నప్పటికీ మధ్యరాత్రి వేళ వారు పాటలతో దేవుని స్తుతించారు. వెంటనే దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించి వారి బంధకాల్లో విడిపించాడు. నీవు శ్రమలో ఉన్నప్పుడు ప్రభు మీద నమ్మకం ఉంచు. ఆఖరి క్షణం వరకు నీవు నమ్మకం ఉంచాలి. ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో ఆఖరి క్షణంలో ఆయన అద్భుతాలు చేస్తాడు. లాజరు జీవితంలో అలాగే జరిగింది, అబ్రహాం జీవితంలో అలాగే జరిగింది. సారెపతు విధవరాలు గురించి ఆలోచన చేయండి. ఆఖరి క్షణంలో దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. మరి ఒకవేళ నీవు ప్రార్థన చేసి విసిగిపోయి ఉండొచ్చు, ప్రార్థన విరమించుకోవద్దు. ఆఖరి క్షణంలో దేవుని జీవితంలో ఒకవేళ కార్యాలు చేయొచ్చు. అంత మాత్రమే కాదు ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు మనకున్న సమస్యను తొలగించవచ్చు, కానీ కొన్నిసార్లు ఆ సమస్యను భరించడానికి దేవుడు తన కృప ఇవ్వచ్చు. పౌలు దేవుని ప్రార్థించాడు, ప్రభువా నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, తీసివేయండి. ప్రభు చెప్పాడు, ఆ ముళ్ళును నేను తీసివేయను, కానీ నా కృప నీకు చాలు అన్నాడు. ప్రియ సహోదరుడా, కొన్నిసార్లు ఒక సమస్య నీకు తొలగకుండా ఒకవేళ ఉండొచ్చు, కానీ అది భరించుటకు దేవుడు నీకు శక్తిని ఆయన అనుగ్రహిస్తాడు. ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి, నా కృప నీకు చాలును. మన శ్రమలకు తగినంత కృప, మన శోధనకు తగినంత కృప, మన బాధకు తగినంత కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ కృప ద్వారానే మన సమస్తమును మనము జయించగలం. ప్రియ సహోదరుడా, నీవు శ్రమలో ఉన్నావు, నీవు నిరాశపడవద్దు, దేవుని మీద నమ్మకం ఉంచు, నిరీక్షణ కోల్పోవద్దు. భక్తులకు కూడా శ్రమలు కలుగుతాయని నీవు గ్రహించి, ఆ శ్రమలు కలిగినప్పుడు భక్తులు ఎలాగూ తన విశ్వాసాన్ని కాపాడుకున్నారో ఆ విధంగా విశ్వాసం కాపాడుకో. అంతవరకు నమ్మకంగా ఉండాలని ప్రభు పేట తెలియజేస్తున్నాను. దేవుడు మీ జీవితంలో ఘనకార్యములు జరిగించి మీకు విజయము అనుగ్రహించునుగాక. ఆమెన్. అవర్ అడ్రస్ క్రైస్ట్ కవెనెంట్ చర్చ్, ప్లాట్ నంబర్ 15, కాళీఘాట్ కాలనీ, నియర్ వుడా కాలనీ, phase 1, విజయనగరం 535003, Andhra Pradesh. Another address, Christ Covenant Church behind Miseva, Ring Road, Vijayanagaram 535002, Andhra Pradesh. Our cell number 944196918. God bless you and your family.